హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సెమీఫినాలే వీక్లోకి అడుగు పెట్టేసింది. 13 వారాలని సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 9 14వ వారంలోకి అడుగు పెట్టేసిందనే చెప్పవచ్చు. ఇక ఈ వారం ముగిస్తే కేవలం మరో వారం సమయం మాత్రమే ఉంది ఈ సీజన్ గ్రాండ్ ఫినాలేకి. ఇక ఈ నేపథ్యంలో ఈ వారం నామినేషన్స్ని హాట్గా ప్రారంభించేశాడు బిగ్ బాస్. హౌస్లో ప్రస్తుతం కేవలం 7 మంది మాత్రమే కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ వారం అంటే 14వ వారం ఈ నామినేషన్స్లో మొత్తం హీట్ అంతా పెంచేసి డబుల్ ఎలిమినేషన్ పెట్టే నేపథ్యంలో అందరినీ కూడా నామినేషన్స్లోకి తీసుకువచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక నామినేషన్స్లో భాగంగా కళ్యాణ్ భరణిని అయితే నామినేట్ చేయడం జరిగింది. నామినేషన్ చేసిన తర్వాత రీజన్గా మాట్లాడుతూ, భరణి గారు, మొన్న మీరు టాస్క్ సమయంలో ఒక మాట మాట్లాడారు, అది నాకు తీవ్రంగా బాధపడేలా చేసింది. మీకు టాస్క్లో అన్యాయం జరిగింది అని బాధపడటం కానీ, గొంతెత్తి మాట్లాడటం కానీ నేను తప్పుపట్టడం లేదు. కానీ కన్ఫెషన్ రూమ్లో ఏం చూపించారు, ఎవరికి ఏం చూపించారు, ఎవరెవరు ఎన్ని అన్యాయాలు చేశారు అంటూ మీరు మాట్లాడింది మాత్రం ఖచ్చితంగా నా గురించే అని అనిపించింది. అక్కడ ఎవరికి ఏం హెల్ప్ రాలేదు. డెమాన్ పవన్కి కూడా ఆ విషయం తెలియదు. వాడేదో షూని అలా ఇలా కదిలిస్తే దాన్ని నాకేదో హింటించారు, అందుకే నేను అప్పుడు కెప్టెన్ అయ్యాను అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసి పడేశారు. సో అదంతా నాపై నెగిటివిటీ అయిపోయింది. అయినా కూడా నేను సైలెంట్గా ఉంటే మీరు మొన్న మళ్ళీ అదే పాయింట్ తీయడంతో నాకు మండిపోయింది. సో నేను ట్రిగ్గర్ అయ్యాను. అందుకే నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అంటే అక్కడ నేను నీ పేరు ఎత్తలేదు, నీ గురించి అనలేదు. నాకు జరిగిన అన్యాయాన్ని ఇలా కొంతమందికి చూపించారు. సో అక్కడ నీకే కాదు కదా కళ్యాణ్, ఇంకా చాలామందికి వీడియోలు చూపించారు, ఎవరెవరు ఏం చేశారో ఇంక్లూడింగ్ మీ. నేను కూడా 2వ వారమే కెప్టెన్ అవ్వాల్సింది. సంచాలకుగా రీతు ఫెయిల్ అవ్వడంతోనే నేను ఆ రోజు టాస్క్లో గెలవలేకపోయాను. సో నా బాధను నేను వ్యక్తం చేసుకుంటే మధ్యలో దూరి నువ్వే మొత్తం అంతా ఇష్టం వచ్చినట్టు చేసేసావు అంటూ భరణి కూడా స్ట్రాంగ్గా ఇచ్చి పడేశాడు. అయితే కళ్యాణ్ మాత్రం ఎంతసేపటికి కూడా తన వాదనే కరెక్ట్ అంటూ ఉండటం, భరణి కూడా నేను చెప్పిందే కరెక్ట్ అంటూ ఉండటంతో బిగ్ బాస్ కూడా మధ్యలో కలుగు చేసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. సో ఫైనల్గా కళ్యాణ్ ఒకే ఒక మాట చెప్పేసి, మీరు ఆ రోజు మాట్లాడిన మాటలు నన్ను ఎంతగానో బాధించాయి, ఆ కారణంగానే నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అంటూ ఇక నామినేషన్ని పూర్తి చేశాడు. దీంతో ఓకే, ఎలాగూ నేను అన్నింటికీ సిద్ధపడే ఉన్నాను, తేల్చుకుందాంలే అంటూ భరణి కూడా చెప్పడం జరిగింది. మరి కళ్యాణ్ భరణిని నామినేట్ చేస్తూ చెప్పిన రీజన్పై, ఇద్దరి మధ్య జరిగిన మాటల వాగ్వాదంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింది.